హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆటోతో నా ప్రయాణం. ఒక్కసారి ఊహించండి, మీరు కొత్తగా ఎలక్ట్రికల్ బైక్, కారు కొన్నారు, ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఎక్కడైనా ట్రిప్పుకు కానీ బయటికి కానీ బయలుదేరారు. కానీ మధ్యలో బ్యాటరీ 5%కి వచ్చింది. చుట్టుపక్కల ఛార్జింగ్ స్టేషన్ లేదు. ఇప్పుడు ఏం చేస్తారు? అందుకనే ఈవీ కొనే ముందు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు ఈ వీడియోలో చెబుతాను. అంతేకాకుండా మన దగ్గర ఉన్న ఆటోకి కానీ, బైక్కి కానీ, కార్కి కానీ మనం ఛార్జింగ్ ఎలా పెట్టుకోవాలి, ఈ యాప్ని ఎలా యూజ్ చేయాలి, ఇలాంటి ఛార్జింగ్ పాయింట్లు మరెక్కడెక్కడ ఉన్నాయి, అలాంటి విషయాలు ఈ వీడియోలో పూర్తిగా చెప్తాను. ఈ వీడియో చూస్తే మీకు ఎలక్ట్రికల్ వాహనాల ఛార్జింగ్ పాయింట్ల గురించి పూర్తి అవగాహన వస్తుంది. బ్లూ కలర్ ఉంది కదా, మనకు ఛార్జింగ్ స్టార్ట్ అయితే అది గ్రీన్ కలర్ లోకి వస్తుంది. అంటే మనకు చాలా మంది ఎలక్ట్రికల్ ఆటో కొంటున్నారు, కానీ కొన్న తర్వాత టెన్షన్ పడుతున్నారు. అంటే ఛార్జింగ్ ఎక్కడ పెట్టుకోవాలి, ఛార్జింగ్ పాయింట్లు ఉన్నాయా లేవా అనే విషయం తెలుసుకోక ఫస్ట్ ఆటోలు కొనేస్తున్నారు. కొన్న తర్వాత టెన్షన్ పడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది ఆటోలు నడిపే వాళ్ళు కానీ, ఎలక్ట్రికల్ వెహికల్ కొన్న వాళ్ళు కానీ రెంట్లకు కూడా ఉంటారు సిటీలో చాలా మంది. అయితే మన ఇంటి ఓనర్స్ మనకు ఛార్జింగ్ అనేది పెట్టుకోవడానికి ఆప్షన్ ఇయ్యరు. ఎందుకంటే ఓనర్స్కి తెలియక కానీ వాళ్ళు భయపడతారు. ఎందుకంటే వీళ్ళు ఛార్జింగ్ పెట్టుకుంటే మనకు కరెంట్ బిల్లు పోతాయి అని, కానీ ఎక్కువ వోల్టేజ్ ఖర్చు అయిపోతుంది, కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది, మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. ఇట్లా చాలా రకాల డౌట్స్తోని మన ఇంటి ఓనర్స్ ఏంటంటే మనకి ఆటో ఛార్జింగ్ అనేది పెట్టుకోనియరు. అట్లా కారణం చేత ఆటో డ్రైవర్లు ఏంటంటే టెన్షన్ పడిపోతున్నారు. అయితే నేను మీకు ఈరోజు ఏం చెప్పబోతున్నానంటే, సిటీలో మనకు ఎన్ని ఛార్జింగ్ పాయింట్లు ఉన్నాయి, అవి ఎక్కడెక్కడ ఉన్నాయి అనే విషయం ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపించబోతున్నాను. అంటే ఇప్పుడు ప్రజెంట్ నేను సికింద్రాబాద్ దగ్గరలో ఉన్న మెట్రో పిల్లర్ నెంబర్ 1195, ఇది పెద్ద ఛార్జింగ్ పాయింట్ ఉంది, థండర్ ప్లస్ వాళ్ళది. ఇక్కడ చాలా వెహికల్స్ ఛార్జింగ్ పెట్టుకుంటారు. అయితే కాకపోతే మనకి మన ఆటోకి 3.3 కిలోవాట్ ఛార్జింగ్ మాత్రమే కావాలి. కాబట్టి మన ఆటోకి ఇక్కడ ఎన్ని ఛార్జింగ్ పాయింట్లు ఉన్నాయో కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. చూడండి, ఇక్కడ 3 ఛార్జింగ్ పాయింట్లు మాత్రమే ఉన్నాయి. మనకి 3 ఛార్జింగ్ పాయింట్లు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు మీకు ఛార్జింగ్ ఎట్లా చేసుకోవాలనేది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. నేను ఫోన్లో చూపిస్తాను. అంటే మనకు మొబైల్లో మనం థండర్ ప్లస్ అనే యాప్ వేసుకొని, యాప్లో మనం అమౌంట్ యాడ్ చేసుకొని దాంతో మనం ఛార్జింగ్ చేసుకోవచ్చు. అది ఎట్లా చేసుకోవాలనేది మీకు స్క్రీన్ రికార్డింగ్లో చూపిస్తాను. మనం గూగుల్లో సెర్చ్ చేసినట్లయితే చాలా రకాల యాప్స్ కనిపిస్తాయి. నేను ఎక్కువగా థండర్ ప్లస్ యూజ్ చేస్తాను. ఈరోజు మీకు థండర్ ప్లస్ ఎట్లా యూజ్ చేయాలో చూపిస్తాను. మనం యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనం ఏ ఛార్జింగ్ పాయింట్ దగ్గర ఉన్నామో దాన్ని సెలెక్ట్ చేసుకొని అక్కడ ఉన్న క్యూఆర్ కోడ్కి మనం స్కాన్ చేయాలి. స్కాన్ చేసిన తర్వాత మనల్ని అది ఏం అడుగుతుంది అంటే, మీరు ఇదే పాయింట్ దగ్గర ఉన్నారా అని అడుగుతుంది. చూడండి, ఇక్కడ ఇట్లా ఐఆమ్ హియర్ అని ఓకే చేయాలి. మనం చేయడానికి అయితే పెట్టినప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేసేసి స్టార్ట్ ఛార్జింగ్ అని కొడితే మనకి కొట్టిన 5 సెకండ్ నుంచి 10 సెకండ్ల లోపల మన ఛార్జింగ్ ఎక్కడం ప్రారంభం అవుతుంది. అండ్ ఆల్సో ఏంటంటే ఇప్పుడు ఇక్కడ సికింద్రాబాద్లో ఉన్న ఛార్జింగ్ పాయింటే కాకుండా ఇంకా వేరే వేరే చోట్ల కూడా ఉన్నాయి. అవి కూడా ఎక్కడెక్కడ ఉన్నాయని చూపిస్తాయి. ఈ వీడియోలో చూస్తే ఏంటంటే మీకు మీ చుట్టుపక్కల ఏరియాలో ఎక్కడెక్కడ ఛార్జింగ్ పాయింట్లు ఉన్నాయో విషయము మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ కనిపిస్తున్న ఛార్జింగ్ పాయింట్లు అనేవి ఎక్కువ కిలోవాట్స్ ఉన్నవి. అంటే ఇవి కార్లకి పెట్టుకోవడానికి యూజ్ చేస్తారు. అయితే ఇక్కడ ఏంటంటే మనం మన యాప్లో ఆన్ చేసిన తర్వాత ఇక్కడ గన్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ ఓపెన్ అయిన గన్నుని మనం ఈ గన్ను తీసుకొని కార్కి అలా పెట్టుకుంటే మనకు ఛార్జింగ్ అనేది ఎక్కేస్తుంది. అంటే ఇవి ఏంటంటే ఇప్పుడు ఇవి ఎక్కువ కెపాసిటీ, అంటే 60 కిలోవాట్స్, 120 కిలోవాట్స్ అట్లా ఇవి ఇవి అంటే ఏంటంటే ఎక్కువ కెపాసిటీ ఉన్నాయి. ఇది 240 కిలోవాట్స్ కార్లకు సంబంధించినవి. అక్కడ సైడ్ ఉన్నాయి ఏమో ఎలక్ట్రికల్ ఆటోలకు సంబంధించినవి. ఇప్పుడు కార్లకు సంబంధించినవి ఇక్కడ ఎక్కడ ఎన్ని ఉన్నాయి చూడండి. 1 2 అంటే ఒక్కదానికి 2 పాయింట్లు ఉన్నాయి. 1 2 3 4 అంటే ఇక్కడ 8, ఒకేసారి 8 కార్లకి ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, నా దాంట్లో ఛార్జింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా సౌండ్ కూడా రావడం మానేపోయింది. అయితే మనం కంప్లీట్ అయినాక ఏం చేయాలని నేను చూపిస్తా. మొబైల్లో ఇక్కడ ఆల్రెడీ ఛార్జింగ్ అనేది రన్ అవుతుంది. అమౌంట్ ఏం కరెక్ట్ కాదు, కానీ ఛార్జింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మొబైల్లో మనం దాంట్లో ఇక స్టాప్ ఛార్జింగ్ వత్తాలి. స్టాప్ ఛార్జింగ్ వచ్చేస్తే ఇక చూడండి బ్లూ కలర్ వచ్చేసింది, అంటే ఛార్జింగ్ కంప్లీట్. ఇక్కడ కనెక్షన్ అనేది కట్ అయిపోయింది. మనకు ఛార్జింగ్ పాయింట్ గురించి తెలుసుకోవాలంటే ఇక్కడ మొత్తం క్లియర్గా కూడా ఒక బోర్డు ఏర్పాటు చేసి ఇక్కడ చూస్తే కూడా మనకి ఈజీగా అర్థమైపోతుంది.
ఇక థండర్ ప్లస్ కాకుండా ఇంకా మెట్రో క్యాష్ అండ్ క్యారీ దగ్గర ఉంది. ఇది ఏంటంటే జియో ప్లస్ అనేది జియో వాళ్ళది ఉంది. అంతేకాకుండా ఇది ఏంటంటే బాచుపల్లిలో ఉంది. ఇక్కడ కూడా చాలా రకాల వెహికల్స్ని మనం ఛార్జ్ చేసుకోవచ్చు. అంటే కార్లకి, బైక్లకి, ఆటోలకి అన్నిటికీ కూడా ఇక్కడ ఛార్జింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. మనకి ఇంకా వేరే ఛార్జింగ్ పాయింట్ల గురించి తెలుసుకోవాలంటే మనం గూగుల్లో పోయి ఇవి ఛార్జింగ్ స్టేషన్స్ అని కొట్టినామనుకోండి, మన చుట్టుపక్కల ఉన్నాయి కాకుండా ఎక్కడెక్కడ ఛార్జింగ్ పాయింట్లు ఉన్నాయి అనే డీటెయిల్స్ కూడా వస్తాయి. అంతే. మరో విషయం ఏంటంటే ఇప్పుడు నేను యూజ్ చేసే యాప్ వచ్చేసి థండర్ ప్లస్. అంటే థండర్ ప్లస్లో కూడా మనం ఓపెన్ చేసేసి నట్లయితే మనకు అందులో ఎన్ని రకాల ఛార్జింగ్ పాయింట్లు ఉన్నాయి, కిలో వాట్స్ ఎంత ఉంది, ఇట్లా అన్నీ ప్రతి ఒక్క డీటెయిల్స్ అందులో వస్తాయి. మన ఆటోకి కానీ, మన కార్కి కానీ, మనకు బైక్కి కానీ సరిపోయే ఛార్జింగ్ పాయింట్ అక్కడ ఉందా లేదా అనేది చూసుకొని అక్కడ ఉంటే మనం నియర్ బై స్టేషన్కి వెళ్ళి మనం ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఇది ఇవాల్టి వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు అందరికీ చాలా ఉపయోగపడిందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఉపయోగపడినట్లయితే ఒక లైక్ చేయండి. ఇది ఎవరికన్నా నియర్ బై మీకు అవసరం ఉన్న వాళ్ళకి కానీ, ఎలక్ట్రికల్ వెహికల్ కొన్న వాళ్ళకి కానీ వాళ్ళకి ఈ వీడియో చూపించండి. మీకు ఈవీ వెహికల్స్ గురించి కానీ ఇంకా ఏదైనా ఇతర డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియండి. మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. నేను మీ బాలకృష్ణ.